పశ్చిమాసియా యుద్ధం మరింత తీవ్ర రూపం దాల్చింది. అమెరికా ఇజ్రాయెల్పై ఎదురు దాడి చేసింది ఇరాన్. బాలిస్టిక్ మిసైళ్లతో ఇజ్రాయెల్ని టార్గెట్ చేసింది. ఇజ్రాయెల్పై 35 నుంచి 70 క్షిపణులు ప్రయోగించిన ఇరాన్ సైన్యం. దీంతో ఉత్తర ఇజ్రాయెల్లోని పలు ప్రాంతాల్లో పేలుళ్లు వినిపించాయి. ఇరాన్ ప్రతిదాడి చేసిన విషయాన్ని ధృవీకరించింది ఇజ్రాయెల్. బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించిందని తెలిపింది. ఇరాన్ ప్రతిదాడితో ఇజ్రాయెల్ వ్యాప్తంగా వార్నింగ్ అలార్మ్స్ మోగుతున్నాయి. టెలవీవ్లో ఎయిర్ రైడ్ సైరన్ల మోత మోగింది. ఇరాన్ దాడి చేసే అవకాశం ఉందని ముందే పౌరులను హెచ్చరించింది ఇజ్రాయెల్ ప్రభుత్వం. అత్యవసర సేవలు మినహా అన్నింటిపైనా నిషేధం విధించింది. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకుండా ఆదేశాలిచ్చింది. ఇరాన్పై దాడికి సంబంధించి కీలక ప్రకటన ఇచ్చారు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడులు చేశాయని ప్రకటించారు. ముప్పును అధిగమించేందుకే ఈ ఆపరేషన్ చేపట్టినట్టు తెలిపారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్కి ధన్యవాదాలు తెలిపారు. ఇరాన్ వద్ద న్యూక్లియర్ ఆయుధాలు ఉండకూడదన్నారు నెతన్యాహు. శాంతియుత ఇరాన్ ఏర్పాటే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. యుద్ధం మొదలైంది. ఇజ్రాయెల్, అమెరికా ఇరాన్పై దాడులు చేస్తే ఇరాన్ ప్రతి దాడులు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇజ్రాయెల్ పైన బాలిస్టిక్ మిసైల్స్ ని ప్రయోగిస్తోంది ఇరాన్. ప్రస్తుతం ఇజ్రాయెల్ మొత్తం కూడా వార్నింగ్ అలారమ్స్ మోగాయి. ఈ బాలిస్టిక్ క్షిపణుల దాడిని ఇజ్రాయెల్ ఎంతవరకు తట్టుకుంటుందో చూడాలి. ఐరన్ డోమ్ టెక్నాలజీ ప్రధానంగా చెప్తారు. గతంలో హమాస్తో యుద్ధం జరిగిన సమయంలో కూడా ఐరన్ డోమ్ టెక్నాలజీనే ఇజ్రాయెల్ని కాపాడింది అనే వార్తలు కూడా విన్నాం. అసలు పశ్చిమాసియాలో ఏం జరుగుతోంది, పూర్తి డీటెయిల్స్ అందిస్తారు వెంకటేష్ జాయిన్ అవుతున్నారు. వెంకటేష్, ఇరాన్ ప్రతిదాడులు చేయడం చూస్తున్నాం. ఇజ్రాయెల్, అమెరికా కలిసే ఈ దాడుల్ని మొదలు పెట్టాయనే అధికారిక ప్రకటనలు అటు ట్రంప్ నుంచి ఇటు నెతన్యాహు నుంచి కూడా వినిపిస్తున్నాయి. ఇరాన్ కూడా ప్రతీకార దాడులకు దిగింది. అయితే ఉపయోగించినటువంటి ఖండాంతర క్షిపణులను, ఇరాన్ ఏదైతే ఖండాంతర క్షిపణులు ఉపయోగించిందో వాటన్నిటినీ ఇప్పటికే ఇజ్రాయెల్ మధ్యలోనే పసిగట్టి వాటిని కూల్చివేసినటువంటి పరిస్థితి. సో ఇరాన్తో పోల్చుకుంటే ఇజ్రాయెల్ వద్ద ఉన్నటువంటి అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ఇరాన్ నుంచి వస్తున్నటువంటి మిసైల్స్ను మధ్యలోనే ఇంటర్సెప్ట్ చేసి వాటిని కూల్చివేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి ఇది ఫుల్ స్కేల్ వార్లోకి వెళ్ళిపోయింది. ఈ ఉదయాన్నే అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్ పైన దాడికి దిగాయి. ఏకంగా ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమోనీ నివసిస్తున్నటువంటి భవనం పైన దాడులోకి దిగాయి. అలాగే ఇరాన్ సెక్రటేరియట్ పైన కూడా దాడులోకి దిగినటువంటి పరిస్థితి. సో పట్టపగలే భారీ ఎత్తున ఇజ్రాయెల్, అమెరికా కలిసి సంయుక్తంగా మిసైల్స్తో దాడులోకి దిగడంతో ఒక్కసారిగా టెహరాన్ అంతా కూడా భీకరమైనటువంటి శబ్దాలు, బాంబు పేలులతో దద్దరిల్లిపోయినటువంటి సందర్భం మనకు కనబడింది. సో ఆ నేపథ్యంలో ఇరు దేశాలు కూడా తమ తమ ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రదేశాలకు వెళ్ళిపోవాలని ఆదేశాలు ఇచ్చాయి. సో ఆ నేపథ్యంలో ప్రజలందరూ కూడా బంకర్లలో తలదాచుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. సో ఈ యుద్ధం ఇప్పట్లో ముగిసేటువంటి అవకాశం కనబడడం లేదు. భారీ ఎత్తున ఇటు రెండు దేశాలు కూడా ఆయుధ సంపత్తిని అంతా కూడా ఇప్పటికే పోగు చేసుకున్నాయి. సో భారీ ఎత్తున పరస్పరం దాడులకు దిగేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఒక వార్నింగ్ ఇచ్చారు. ఖచ్చితంగా తాము చెప్పినట్టుగా అంశం పైన ఒప్పందానికి దిగి రావాల్సిందే ఇరాన్ అని చెప్పి ఆయన హెచ్చరించారు. లేకుంటే ఇరాన్ను నాశనం చేస్తామని కూడా ఆయన ఇప్పటికే ఒక స్ట్రెయిన్ వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం. సో ఈ నేపథ్యంలో డెఫినెట్గా ఇరాన్ తాము చెప్పినటువంటి నిబంధనలకు, తాము చెప్పినటువంటి అంశాలకు ఒప్పుకోకుంటే డెఫినెట్గా ఇరాన్ను పూర్తిగా విచ్ఛిన్నం చేస్తామనేటువంటి ఒక వార్నింగ్ అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చినటువంటి సందర్భం మనకు కనబడుతుంది. సో ఈ నేపథ్యంలో ఈ పరిస్థితి ఇంకా మరింత ముదిరేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అమెరికా ఇరాన్ యువరాజు క్రౌన్ ప్రిన్స్ ఎవరైతే డొనాల్డ్ ట్రంప్ చేతిలో ఉన్నారో ఆయన మాత్రం ఇరాన్ ప్రజలందరూ కూడా తనకు మద్దతు ఇవ్వాలి, తాను
ఈ అంశంలో సంధి చేస్తాననేటువంటి ప్రకటన చేస్తున్నారు. సో ఇప్పటికైతే ఇరాన్ కంప్లీట్గా అయతుల్లా ఖమేనీ చేతిలో ఉంది. సో ఆయన కంట్రోల్లోనే ఆర్మీ కానీ ఇతర ప్రభుత్వం అంతా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ పరిస్థితులు ఎక్కడికి దారి తీయబోతున్నాయని మనం వేచి చూడాల్సి ఉంది. వెనిజులా తరహాలోనే వెనిజులా అధ్యక్షునట్లయితే క్యాప్చర్ అమెరికా చేసిందో అదే తరహాలో యుద్ధం మేము ముగిస్తామని ఆయన చేసినట్టుగా చెప్తున్నారు. ఏ ధైర్యంతో చెప్తుందని అర్థం చేసుకోవచ్చు. ఏ రకంగా చూసినా ఇరాన్తో ఇజ్రాయెల్ కానీ యుఎస్ ఏ రకంగా ఇరాన్ కంపీట్ చేయలేదు ఆ రెండు దేశాలతో కూడా. ఇరాన్ భారీ ఎత్తున ప్రకటనలు చేస్తుంది. ఇరాన్ దగ్గర ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఆయుధం అణ్వాయుధాలు. సో అణ్వాయుధాలు ఏ స్థాయిలో ఉన్నాయన్న దానిపైన ఇంకా ఎవరికి సరైనటువంటి సమాచారం లేదు. గత ఏడాది జరిగినటువంటి దాడిలో దాదాపు ఈ అణు కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి ప్రాంతాలన్నిటిని కూడా కంప్లీట్గా ధ్వంసం చేశారు. అయినప్పటికీ మరొక ప్రాంతంలోకి వాటన్నిటిని తరలించి వాటిని అప్గ్రేడ్ చేసి ఏకంగా అమెరికా వరకు వెళ్ళగలిగేటువంటి ఒక మిసైల్స్ను తయారు చేస్తున్నారనేది అమెరికా చేస్తున్నటువంటి ఆరోపణ. సో ఆ నేపథ్యంలోనే ఈ దాడులకు ఇరాన్ చెప్తోంది ఖచ్చితంగా తాము ప్రిపేర్డ్గా ఉన్నాము, మీకు పీస్ కావాలంటే పీసు, వార్ కావాలంటే వారన్నిటికీ తాము రెడీగా ఉన్నామని ఇరాన్ కూడా హెచ్చరించినటువంటి పరిస్థితి. సో అమెరికాతో కాలు దువ్వడానికి, కయ్యానికి కాలు దువ్వడానికి, సై అంటే సై అనడానికి ఇరాన్ కూడా సిద్ధమవుతుంది. కానీ బలాలు చూస్తే ఇరాన్ ఈజీగా తేలిపోయేటువంటి అవకాశం మనకు కనబడుతుంది. గతంలోనే చేసినటువంటి అమెరికా దాడులో కంప్లీట్గా వీరి అణ్వస్త్రాలకు సంబంధించినటువంటి ఇన్స్టలేషన్స్ అన్నీ కూడా కంప్లీట్గా ధ్వంసమైనటువంటి పరిస్థితి మనం చూసాం. అయినప్పటికీ ఇరాన్ ఇటీవల చైనాతోనూ అలాగే టర్కీ నుంచి భారీ ఎత్తున ఆయుధ సామాగ్రిని సంపత్తిని సమకూర్చుకునేటువంటి పనిలో ఉంది. సో వాటన్నిటిని ఉపయోగించి మళ్ళీ అమెరికా ఇజ్రాయెల్ పైన దాడికి దిగుతుందన్నది మనం వేచి చూడాలి. కానీ కొద్దిసేపటి కిందట ఉపయోగించినటువంటి బ్యాలిస్టిక్ మిసైల్ను సిరియా జోర్డాన్ గగనతలంలోనే ఇజ్రాయెల్ పసిగట్టి వాటిని ఇంటర్సెప్ట్ చేసి మధ్యలోనే కూల్చివేసినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. సో మొత్తానికి రెండు దేశాల మధ్య వార్ అయితే ఫుల్ స్కేల్ వార్కు ఎస్కలేట్ అయినటువంటి సిచ్యువేషన్స్ మనం కనబడుతున్నాయి. యుఎస్ ప్రధానంగా రెండు అంశాలు కోరుకుంటోంది. ఒకటి రెజైమ్ చేంజ్ ఇన్ ఇరాన్, దాంతో పాటుగా ఈ అణ్వాయుధ ప్రయోగాలు లేకపోతే అణు సంపత్తిని సమకూర్చుకోవాలనుకునే ఉద్దేశము ఇరాన్ మానేయాలి అని. ఈ రెండు అంశాలకి సంబంధించి ఇరాన్ దగ్గర నుంచి ఎలాంటి హామీ యుఎస్కి రాకపోవడం యుద్ధం వరకు వెళ్ళిందని అర్థం చేసుకోవచ్చా వెంకటేష్? ఖచ్చితంగా ఈ రెండు దేశాల మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. జెనీవా కేంద్రంగా ఇరాన్ అమెరికా మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. కానీ చర్చల్లో ఎలాంటి పురోగతి లేదు. అమెరికా చెప్తుంది ఖచ్చితంగా ఈ న్యూక్లియర్ ఆపరేషన్స్, న్యూక్లియర్స్కి సంబంధించినటువంటి యురేనియం తీసుకురావడం, వాటిని శుద్ధి చేసేటువంటి కార్యక్రమం, వీటన్నిటిని కూడా కంప్లీట్గా వెంటనే 100% మూసివేయాలనేది అమెరికా పెడుతున్నటువంటి షరతు. కానీ ఇరాన్ చెబుతోంది తాము ఈ యురేనియం సేకరణ ఇదంతా కూడా కేవలం పౌర అవసరాల కోసం, సివిలియన్ సంబంధించినటువంటి అవసరాల కోసం మాత్రమే, అంటే విద్యుత్ ఉత్పత్తి, అణు విద్యుత్ ఉత్పత్తి కోసం వాటన్నిటిని సేకరిస్తూ ఉన్నామని, అది తమ దేశ ప్రజల అవసరాల కోసం ఉపయోగిస్తున్నాం తప్ప బాంబులు తయారు చేయడం కాదని ఇరాన్ వాదిస్తుంది. సో ఈ అంశంపైనే రెండు దేశాల మధ్య ఒక ఒప్పందం కుదరడం లేదు. సో అణు ఒప్పందం కుదరని కారణంగానే 2 రోజుల కిందటే డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిక జారీ చేశారు. ఖచ్చితంగా ఎయిర్ స్ట్రైక్ చేస్తాం, అలాగే సీ నుంచి కూడా స్ట్రైక్ చేస్తాం, ఇరాన్ను ఖచ్చితంగా నాశనం చేస్తాం, తాము అనుకున్నటువంటి లక్ష్యాలకు, తాము ఇచ్చినటువంటి షరతులకు అనుగుణంగా ఇరాన్ కనుక దిగి రాకుంటే డెఫినెట్గా ఇరాన్ను నాశనం చేస్తామని చెప్తున్నారు. లేదంటే ఖమేనీని పక్కన పెట్టి కొత్తగా అమెరికా చేతిలో పప్పెట్గా ఉన్నటువంటి ఇరాన్ క్రౌన్ ప్రిన్స్ ఎవరైతే ఉన్నాడో ఆయనను తీసుకొచ్చి అక్కడ ప్రభుత్వ అధినేతగా నియమించాలని కూడా అమెరికా భావిస్తుంది. సో ఒకవైపు దాడులు చేసి ఇరాన్ సుప్రీం లీడర్ను చంపడమో లేదంటే ఆయన అక్కడి నుంచి పంపించడమో చేసి ఆ మొత్తం తమ పప్పెట్ లీడర్ ద్వారా ఇరాన్ను తమ గుప్పిట్లోకి తీసుకోవాలనేది అమెరికా పన్నినటువంటి వ్యూహం. సో ఆ వ్యూహంలో భాగంగానే ప్రస్తుతం ఇజ్రాయెల్తో కలిసి అమెరికా ఈ దాడులను కొనసాగిస్తోంది. యుఎస్ పర్స్పెక్టివ్ లో చూస్తే ఒకసారి వెంకటేష్, గతంలో ఇరాక్ అనుభవం ఉంది, ఆఫ్ఘనిస్తాన్ అనుభవం ఉంది యుఎస్కి. అట్ ది సేమ్ టైం వెనిజులాలో చూసాం, ఒక చిన్న దేశానికి సంబంధించి ఒక సుప్రీంనే ఎత్తుకొచ్చేసింది యుఎస్. ఇప్పుడు ఏకంగా 90 మిలియన్ల ప్రజలు ఉన్న ఒక దేశం పైన యుద్ధానికి దిగుతోంది యుఎస్. ఎలా చూడాల్సిన అవసరం ఉంటుంది? ఇదేమో ఈ వారం రోజుల్లో 10 రోజుల్లోనే కంక్లూడ్ అయ్యే అవకాశం కూడా లేదు ఈ రిటాలియేషన్ ఇదంతా చూస్తుంటే. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్తున్నది ఒకటే, ఇరాన్
కంప్లీట్గా టెర్రరిస్టుల చేతిలో ఉంది. ఇరాన్ పూర్తిగా ఉగ్రవాదులకు మద్దతు ఇస్తుంది. గతంలో అమెరికా పైన ఉగ్రవాదులు దాడులు చేసి ట్విన్ టవర్స్ కూలగొట్టినటువంటి పరిస్థితి మనం చూసాం. సో ఇలాంటి ఉగ్రవాదులందరూ కూడా ఇరాన్ ప్రస్తుతం సహాయం చేస్తుంది. హమాస్ లాంటి ఉగ్రవాదులకు ఆయుధాలు అందించడం, ఇలాంటి దేశాలకు గనక ఆ చేతిలో గనక అణ్వస్త్రాలు అణుబాంబులు కనుక వెళ్తే మొత్తం ప్రపంచ శాంతికి అది విఘాతం కలిగేటువంటి అవకాశం ఉంది. సో ఉగ్రవాదుల చేతిలోకి అణుబాంబులు అణు ఆయుధాలు వెళ్లకుండా ఉండే క్రమంలో భాగంగానే తాము ఈ ప్రియంటివ్ స్ట్రైక్స్ చేస్తున్నాం అనేది అమెరికా చేస్తున్నటువంటి వాదన. అయితే దీనికి మరొక రెండో కోణం ఉంది. ఈ అణు ఆయుధాలు అణుబాంబులు ఉన్నాయనేటువంటి ఒక నెపంతో చమురు ఎక్కువగా ఉన్నటువంటి దేశాలను టార్గెట్గా చేసి అక్కడ ఉన్నటువంటి ఆ దేశాలను తమ గుప్పిట్లో పెట్టుకొని కంప్లీట్గా ఈ మొత్తం ఈ క్రూడ్ ఆయిల్ ఉన్నటువంటి దేశాలన్నిటిని కూడా తమ గుప్పిట్లో పెట్టుకోవడం ద్వారా భారీ ఎత్తున ఇప్పటికే అగ్రరాజ్యంగా చలామణి అవుతున్నటువంటి అమెరికా కంప్లీట్గా ప్రపంచాన్ని శాసించే దిశగా ఆయుధ సంపత్తితో పాటు ఈ మొత్తం ఈ చమురు సంపత్తిని కూడా తన చేతిలో పెట్టుకొని ప్రపంచాన్ని శాసించేటువంటి క్రమంలో భాగంగా ముందడుగులు వేస్తుంది. సో రెండు రకాల వాదనలు ఉన్నాయి. ఒకటి ఆర్థిక కోణం ఉంది, ఇంకొకటి ఉగ్రవాద కోణం ఉంది. సో ఈ రెండు అంశాల నేపథ్యంలోనే అమెరికా ఈ ఇరాన్ పైన దాడులకు దిగుతోంది. ఓకే వెంకటేష్, థ్యాంక్ యూ. సో ప్రస్తుతం యుద్ధం కనిపిస్తోంది. పశ్చిమాసియా దేశాలు అట్టుడికిపోతున్నాయి. యుఎస్ ఇజ్రాయెల్ చేసిన దాడులకి రెస్పాండ్ అవుతోంది. ఇరాన్ బాలిస్టిక్ మిసైల్స్తో ఇజ్రాయెల్ పైన అటాక్ చేసింది. ఐరన్ డోమ్ టెక్నాలజీ తోటి ఆ మిసైల్స్ అన్నిటినీ కూడా ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ఐడిఎఫ్ కూల్చేసినట్టుగా కూడా తెలుస్తోంది. ప్రస్తుతం యుద్ధం కొనసాగుతోంది పశ్చిమాసియాలో. ఆ విజువల్స్ కూడా చూస్తున్నాం. ఇరాన్పై దాడుల నేపథ్యంలో కీలక ప్రకటన చేశారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. తన ఆదేశాల మేరకు అమెరికా సైన్యం ఇరాన్పై భారీ సైనిక కార్యకలాపాలు ప్రారంభించిందని తెలిపారు. ఇరాన్ పాలన నుంచి పొంచి ఉన్న ముప్పులను రూపుమాపడమే తమ ఏకైక లక్ష్యమని ప్రకటించారు. ఇరాన్ పాలకులు అత్యంత కఠినమైన ప్రమాదకరమైన వ్యక్తులని, 47 ఏళ్లుగా వారు హింసను ప్రేరేపిస్తున్నారని ఆరోపించారు. అమెరికా ప్రజల రక్షణే తమ మొదటి ప్రాధాన్యత అని, అందువల్లే పెద్ద నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్నారు ట్రంప్. ఇరాన్ వద్ద అణ్వాయుధాలు ఉండడాన్ని తాము ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమన్నారు. చర్చలు ఫలించకపోవడంతో ఇరాన్ అణు సామర్థ్యాన్ని దెబ్బతీయక తప్పలేదన్నారు. తమ B-2 బాంబర్లు తమ పనిని సమర్థవంతంగా పూర్తి చేశాయని ప్రకటించారు ట్రంప్. Instead, they attempted to rebuild their nuclear program and to continue developing long-range missiles that can now threaten our very good friends and allies in Europe, our troops stationed overseas, and could soon reach the American homeland. Just imagine how emboldened this regime would be if they ever had and actually were armed with nuclear weapons as a means to deliver their message. For these reasons, the United States military is undertaking a massive and ongoing operation to prevent this very wicked, radical dictatorship from threatening America and our core national security interests. We are going to destroy their missiles and raise their missile industry to the ground. It will be totally, again, obliterated. We're going to annihilate their Navy. We're going to ensure that the region's terrorist proxies can no longer destabilize the region or the world and attack our forces and no longer use their IEDs or roadside bombs, as they are sometimes called, to so gravely wound and kill thousands and thousands of people, including many Americans. And we will ensure that Iran does not obtain a nuclear weapon. It's a very simple message. They will never have a nuclear weapon.